పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల బీజేపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఓటు వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఆ పార్టీని కూటమి వేలతో పెకిలించాలనే కసితో ఉన్నారని విమర్శించారు. ఇక అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, కాంగ్రెస్ను ప్రశ్నించాలన్నా, సమస్యలపై పోరాడాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని, ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలంటే పట్టభద్రులు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు బండి సంజయ్. శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే స్థితిలో ప్రజలు లేరు. బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూగట్టులతో పెకిలించాలని ప్రజలు కసితో ఉన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను రెట్టింపుగా స్థాయిలో చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలన్నా, కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నా, గతంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. వాటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. బట్ భారతీయ జనతా పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఇవాళ బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేధావి వర్గం అంతా కూడా, గ్రాడ్యుయేట్స్ అంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటే అని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి నాయకులు అందరం కూడా దీనికోసం ప్రచారాన్ని చేసాం. మేము కూడా ఇలా వారణాసిలో నాకు ఎన్నికల బాధ్యతలు ఇచ్చినప్పుడు కూడా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి ఇవాళ రేపు శాసన మండలి ఎన్నికల్లో ప్రచారం చేయాలని చెప్పి ఆలోచనతో రావడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.